మహా ఉన్నతుడైన యేసు ప్రభుల వారి ప్రశస్త నామంలో ప్రభువు బిడ్డలైన మీ అందరికీ నా హృదయపూర్వకమైన ధన్యవాదాలు. మా ఇమ్మాన్యుయేలు సహవాసాల తరఫున మీకు కృతజ్ఞతలు చెల్లిస్తూ ఉన్నాను. ప్రియులారా, ప్రస్తుతం హైదరాబాదులో ఇమ్మాన్యుయేల్ మినిస్ట్రీస్ ద్వారా 21 రోజు ఉపవాస ప్రార్థనలు జరుగుతూ ఉన్నాయి. దయచేసి ఆసక్తి కలిగిన బిడ్డలు ఉపవాస దీక్షలో పాల్గొనాలని ప్రభు నామాన మీకు మనవి చేస్తూ ఉన్నాను. దయచేసి దేవుని యొక్క వాక్యం పరలోకపు మన్నా అనేటటువంటి వాక్యం ప్రతిరోజు కూడా మీకు వినిపించబడుతూ ఉంటుంది. అది బైబిలు ఆదికాండం నుండి వరుసగా వచనాన్ని చెప్తూ ఉన్నాను. దాన్ని మీరు సులభంగా బైబిల్ని అర్థం చేసుకునే అవకాశాలు ఉన్నాయి. ప్రతిరోజు ఉదయం 5ంటికి ఈ వాక్యం లైవ్ మీకు వినిపించబడుతూ ఉంటుంది. దయచేసి వాక్యాన్ని వినండి, లైక్ చేయండి, షేర్ చేయండి, అనేకులకి దీన్ని పరిచయం చేయండి. దేవుని వాక్యాన్ని మనము అనేకులకు పరిచయం చేసి అనేకులు వాక్యం ద్వారా బలపరచబడినట్లుగా సహాయము చేయండి. ఈరోజున పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో ఒక విషయాన్ని మనము ధ్యానించటానికి ప్రభు మనకు సహాయం చేయని కీర్తనల గ్రంథము 18వ అధ్యాయము 28వ వచనములో ఉన్న వాక్యం. కీర్తనలు 18:28వ వచనం. దేవుని వాక్యం ఈ రీతిగా సెలవిస్తాది. నా దీపము వెలిగించువాడువు నీవే, నా దేవుడైన యెహోవా చీకటిని నాకు వెలుగుగా చేయును అని చెప్పాడు. నా దీపమును వెలిగించువాడవు నీవే, నా దేవుడైన యెహోవా చీకటిని వెలుగుగా చేయును అని 2 విషయాలు ఈ స్థలంలో చెప్పబడ్డాయి. భక్తుడైన దావీదు గారు, నా దీపాన్ని వెలిగించేది మీరే ప్రభువా అని చెప్తూ 2వ మాట అంటున్నాడు, నా దేవుడైన యెహోవా చీకటి నాకు వెలుగుగా చేయునని. మానవ జీవితంలో ఉన్న చీకటిని వెలుగుగా చేయగల సామర్థ్యత దేవునికి ఒక్కడికే ఉంది. మన దీపాన్ని వెలిగించేవాడు కూడా ఆయనే. మన దీపం వెలిగించడం అంటే దాని అర్థమేమి? బైబిల్ సెలవిస్తాది, నరుని ఆత్మ యెహోవా పెట్టిన దీపము అని వాక్యము సెలవిస్తాది. నరుని ఆత్మ అంటే మన అంతరంగ పురుషుని గురించి మాట్లాడుతూ ఉన్నాడు. ఇప్పుడు అందరూ చూసేది బాహ్య పురుషుని, లోపల అంతరంగ పురుషుడు ఉన్నాడు. ఆయనను వెలిగించేది దేవుడే. కాబట్టి ఆ అంతరంగ పురుషుని వెలిగించినట్లయితే మనము దేవుని దృష్టిలో వెలుగు సంబంధులుగా మార్చబడిపోతాం. దేవుని వాక్యంలో మనము చదువుకున్నట్లయితే వాక్యం ఈ రీతిగా సెలవిస్తాది. 119వ కీర్తన 105వ వచనంలో, నీ వాక్యము నా పాదములకు దీపమును నా త్రోవకు వెలుగునయ్యున్నది అని చెప్తాడు. అనగా ప్రియులారా, దేవుని యొక్క వాక్యం మన పాదాలకు దీపం, మనం నడిచే త్రోవలకు వెలుగుగా ఉంటుందని. అనగా ఈ లోకంలో మనం నడిచేటప్పుడు అనుకుంటాం, ఒక మంచి మార్గంలోనే నడుస్తాము కదా అని. లేదు, ఈ లోకంలో ఎంతో చెడిపోయిన పరిస్థితులు ఉన్నాయి. చీకటికి సంబంధించిన కార్యాలు బోలెడన్ని ఉన్నాయి. చాలామంది చిన్న పిల్లలు కూడా ఆ చీకటి మార్గాల్లో నడుస్తూ ఉన్నారు. ఒక తల్లి తన బిడ్డల్ని బాగా చదివించుకోవాలని ఎంతో కష్టపడి తాను బయట దేశానికి వెళ్ళి
వెట్టి చాకిరీ చేస్తూ ధనాన్ని సమకూర్చాది. డబ్బును కూర్చి బిడ్డను బాగా చదివించాలని, వారి బంధువులందరికంటే నా పిల్లలు ఉన్నతంగా ఉండాలని, ఆ విధంగా తన కుమారుడి కోసం 80 లక్షలు ఖర్చు పెట్టాది. ఆ తరువాత ఆయన డీఫార్మసీ ఆ కోర్సు చేస్తాడని వెళ్ళి చూస్తే ఆయన ఫస్ట్ ఇయర్ మాత్రమే వెళ్ళాడు. తర్వాత వెళ్ళలేదు. ఆ మిగిలిన సంవత్సరాలు తల్లిగారు పంపే డబ్బుతో సంతోషంగా గడపడం ప్రారంభించాడు ఆయన. తరువాత తల్లి తనకు సంబంధించిన వారు వెళ్ళి కాలేజీలో అడిగితే ఈ అబ్బాయి ఎవరో తెలియదని కాలేజీ ప్రిన్సిపాల్ గారు చెప్పారు. తన క్లాస్మేట్స్ కూడా ఈడెవడో తెలీదు అని అన్నారు. 80 లక్షలు ఆ బిడ్డ కొరకు ఆ తల్లి పెట్టుబడి పెట్టాది. 80 లక్షల తరువాత ఆ బిడ్డ యొక్క జీవితం పూర్తిగా చెడిపోయిన జీవితం. త్రాగుడు, గంజాయి, బంగ్యాకు ఇటువంటి వాటికి అలవాటు పడిపోయాడు. ఓ పెద్ద పట్టణంలో నా బిడ్డ బాగా చదువుకోవాలని తల్లి ఎంతో కష్టపడ్డది. రాత్రి పగళ్ళు తన సుఖాన్ని చంపేసుకొని బిడ్డల సుఖం కొరకు ఆరాటపడ్డది. కానీ చివరికి ఆ బిడ్డ జీవితం ఆ రీతిగా అయిపోయాది. దయచేసి గమనించాలి, ఆ తల్లే కాదు, చాలామంది తల్లిదండ్రులు తమ పిల్లల విషయంలో ఈ రీతిగానే ఎంతో దుఃఖపడుతూ ఉన్నారు, విచారపడుతూ ఉన్నారు. దేవుని బిడ్డలుగా మీకు నా మనవి, ఎందుకు అని అడిగితే భక్తుడు అంటున్నాడు, దావీదు గారు, నా దీపాన్ని వెలిగించువాడు ఆయనే. నా దేవుడు యెహోవా నాకు చీకటిని వెలుగుగా చేయను అని అంటాడు. నీ దీపాన్ని వెలిగించడం అంటే నీ అంతరంగ పురుషుని వెలిగించడం. బైబిల్ ఈ రీతిగా సెలవిస్తాది, నీ వాక్యము నా పాదాలకు దీపం. అంటే దేవుని సన్నిధానంలోనికి వెళ్ళి దేవుని సన్నిధానంలో జాగ్రత్తగా వాక్యాన్ని విని దైవ సేవకుడు చెప్పే హితవులను, ఉపదేశాలను జాగ్రత్తగా వింటూ ఉంటే ఆయన అడుగులు చీకటిలో పడవు. వారి అడుగులు చీకటి వైపు నడిచే ప్రసక్తి లేదు. ఈ రీతిగా చాలామంది తమ జీవితాలను చీకటిలో నడుచుకుంటూ చీకటి జీవితాలు జీవిస్తూ జీవితాలను పాడు చేసుకుంటున్న యవన బిడ్డలు ఉన్నారు, కుటుంబీకులు కూడా ఉన్నారు. దయచేసి గమనించాలి ప్రియులారా, చాలామంది కుటుంబీకులు, భార్య భర్తలు కూడా యవనస్తులు చాలా ఇబ్బందికరమైన పరిస్థితుల్లో ఉంటున్నారు. ఒక బిడ్డ ఎంఎస్సి బిఈడి చేశాది. ఆమె ఒకరిని ప్రేమించి పెళ్లి చేసుకుంది. తల్లిదండ్రులు చెప్పారు, వద్దు తల్లి, నీ చదువు వేరు, నీ భక్తి వేరు, అబ్బాయి గురించి మాకంత వివరాలు తెలియవు. అమ్మా, అబ్బాయి డిగ్రీ చేశాడు, మంచి క్యారెక్టర్, మంచి పిల్లోడు, చూడండి మాకు ఏడు చూడు బాగుందని తల్లిదండ్రుల్ని వాదించాది. తల్లిదండ్రుల మాట ఖాతరు చేయలేదు. తల్లి ఏడుస్తూ అనింది, ఈడు జోడు అంటే అందం కాదమ్మా, నిన్ను అర్థం చేసుకునేవాడు కావాలి, నిన్ను ప్రేమించేవాడు కావాలి, నిన్ను పోషించేవాడు కావాలి, జీవితాంతం నిన్ను సంరక్షించేవాడు కావాలి. నిన్ను పెళ్లి చేసుకున్న తరువాత నిన్ను ఆధారం చేసుకొని మమ్మల్ని ఒత్తిడి చేసే వ్యక్తులు ఉండకూడదమ్మా అంటే ఒక్కనాటికి అది జరగదని అమ్మాయి బలవంతాన పెళ్లి చేసుకుంది. చాలా బాగా వాళ్ళ జీవితం జరిగాది. ఒక కుమార్తె పుట్టాది, రెండవ బిడ్డ పుట్టాడు. వారికి ఆర్థిక క్షోభ ప్రారంభమయ్యాది. ఉద్యోగాలు లేవు, ఎలాగ బ్రతకాలనో అర్థం కాలేదు. ఎంతో మంచివాడు అనుకుంటున్న భర్త విసిగిపోయి
భార్యను తిట్టడం, భార్యను కొట్టడం, మీ ఇంటికెళ్ళి డబ్బు తీసుకురాపో అనడం, నిన్ను చేసుకున్నప్పటి నాకు దరిద్రం తగిలింది అనడం, ఇలాంటివన్నీ కూడా ఆ కుటుంబం ఇద్దరి పిల్లల తరువాత ఒక క్షోభకరమైన జీవితంలోకి వెళ్ళిపోయాది. ఎందుకు అని అడిగితే వాళ్ళకు విద్య ఉంది, అందం ఉంది, యవనం ఉంది, దేవుడే లేడు. అందుకే రాజు దావీదు గారు అంటున్నారు, నీ వాక్యము నా పాదములకు దీపం. ఎప్పుడు దేవుని సన్నిధానంలోకి వెళ్ళి దేవుని వాక్య ప్రకారంగా జీవిస్తామో నీ అడుగులు వెలుగులో ఉంటాయి, కానీ నీ అడుగులు ఎప్పుడు చీకటిలోకి వెళ్ళవు. ఎంఎస్సి బిఈడి చదివి నా కుమార్తె పెద్ద చదువు చదివేది అనొచ్చు, కానీ చదువు ఒక వ్యక్తి జీవితాన్ని వెలుగులేకి నడిపించలేదు. ఒక వ్యక్తి అడుగులను వెలుగులేకి నడిపించగల సామర్థ్యత దేవుని వాక్యానికి మాత్రమే ఉంది. ఈ మాటలు వింటున్న బిడ్డలు మీరు ఆలోచించాలి, మీరు వేసే అడుగులు వెలుగులోనా లేక చీకటిలోనా? చీకటి అంటే ఒక విధంగా పాపము అని అర్థం. చీకటి అంటే ఇంకొక విధంగా లోకంలో ఉన్న అనేక కష్టాలు, నష్టాలు, అవమానాలు, నిందలు, ఆర్థిక ఇబ్బందులు తన చుట్టూ ఒక వలలాగా, ఒక వలయంలాగా ఇవన్నీ చుట్టుకుంటాయి. ఆ చీకటి నుండి బయటపడాలంటే ఇంకా మానవ శక్తి చాలదు. అందుకని రాజైన దావీదు అంటాడు, ఆయన చెప్పిన మాట, నా దీపాన్ని వెలిగించువాడవు నీవే, నా దేవుడైన యెహోవా చీకటిని వెలుగుగా చేయును అని చెప్పాడు. కాబట్టి ఈ ఉదయకాలమందు ఒకవేళ నీ జీవితంలో చీకటి ఆవరించాదేమో, వ్యక్తిగతంగా పనికిరాని వ్యసనాలకు గురైపోయావేమో, పనికిరాని పాపాలు నీ జీవితంలో నిన్ను చుట్టుకున్నాయేమో, లేక కుటుంబంలో ఆర్థిక క్షోభ, అనారోగ్యము, లేక నెమ్మది లేనితనం, ఇలాంటివన్నీ ఆవరించావేమో, ఒకసారి ఆలోచన చేయి. ఓ చక్కటి మందిరానికి వెళ్ళటానికి నువ్వు ప్రయత్నం చేయాలి. ఓ మందిరానికి వెళ్ళి ఆ మందిరంలో మహోన్నతుడైన దేవుని ఆరాధించే బిడ్డగా మారు. మందిరంలో దైవ సేవకులు చెప్పే చక్కటి హితవులను విను, ఆ ప్రకారంగా జీవించు. దేవుడు నీ మార్గాన్ని వెలుగుగా, నీ ఆత్మను వెలిగిస్తాడు. నీ మార్గంలో చీకటి లేకుండా ఆయన వెలుగుమయంగా చేస్తాడు. ప్రియులారా, దేవుని పిల్లలుగా మీకు నా మనవి, ఒక తండ్రిగా చెప్తున్నాను. ఎన్నో అనుభవాలు, ఎంతోమంది పరిస్థితులను చూసి ఈ మాటలు మీకు చెప్తున్నాను. దేవుని కంటే గొప్పవాడు ప్రపంచంలో ఎవరూ లేరు. ఈ దేశాన్ని పరిపాలించే నాయకులు సైతం ఆయన పాదాల చెంత శిరస్సు వంచాల్సిందే. ఎవరూ ఏమీ చేయలేరు. ఎన్నో పర్యాలు నాకు వారు తెలుసు, వీరు తెలుసు, నేను ఆ దేశానికి వెళ్తాను, ఈ దేశానికి వెళ్తానని విర్రవీగావు. కానీ జీవితంలో ఆవరించిన చీకటి నుండి బయటికి రాలేక కొట్టుమిట్టాడుతూ ఉన్నావు. ఈరోజు నేను ఒక చక్కటి మార్గాన్ని లేక సలహాని చెప్తాను. ప్రపంచాన్ని సృష్టించి సమస్తమును తన చిత్తానుసారంగా నడిపిస్తున్న ఆ గొప్ప దేవుడైన యేసు ప్రభు దగ్గరికి రా. ఆయన నీ దీపాన్ని వెలిగిస్తాడు. అంతేకాదు, ఆయన నీ చీకటిని వెలుగుగా మార్చగలవాడు. ఆయన ఒక్కడే. దయచేసి రా, వచ్చి ఆయన పాదాల చెంత చేసిన ప్రతి తప్పితాన్ని క్షమించమని బ్రతిమలాడు. ప్రభు దగ్గర ఒప్పుకో. ప్రభు చాలా కనికరం గలవాడు. ఆయన దయగలిగిన వాడు. తన యొద్దకు వచ్చి తన ఎదుట పశ్చాత్తాపాన్ని కోరుకుంటే
ఎవరిని ఆయన త్రోసివేయడు. ఆయన వాగ్దానం ఈ రీతిగా ఉంది, నా వద్దకు వచ్చు అని నేను ఎంత మాత్రము త్రోసివేయనని చెప్పాడు. నువ్వు ఎంత చీకటిలో ఉన్నావో, లేక ఎంత చివరి భాగాలలో ఉండి పడిపోయే స్థితిలో ఉన్నావో, ఎంత అగాధంలో ఉన్నావో, ఎవరు నిన్ను దృష్టించలేని పరిస్థితుల్లో నీవు ఉన్నావో, ఒకసారి ప్రభు వైపు చూసి కన్నీళ్లతో మొరపెట్టు. దేవుడు నీ వైపు చేయి చాపగలడు. ఆయన నీ వైపు చేయి చాపి నిన్ను ఆదుకుంటాడు. బైబిల్ ఈ రీతిగా సెలవిస్తుంది. కీర్తన 18వ అధ్యాయం 35వ వచనంలో, నీ రక్షణ కేడెమును నీవు నాకు అందించుచున్నావు, నీ కుడి చేయి నన్ను ఆదుకొనెను, నీ సాత్వికము నన్ను గొప్ప చేసెను అని నా పాదములకు చోటు విశాలపరిచితివి అని మాట్లాడుతూ ఉన్నాడు. రాత్రి నువ్వు ఈ ఉదయాన నీవున్న స్థలంలో వెళ్ళి నీ పాపాలన్నీ ఒప్పుకొని కన్నీళ్లు కార్చు, పశ్చాత్తాపడు. ఆ కృపగల దేవుడు నీకు రక్షణ కేడెముగా ఆయన చేతిని, ఆయన కుడి చేతిని నీకు అందించి నిన్ను ఆదుకుంటాడు. దేవుడు తన కుడి చేతిని చాపి నిన్ను ఆదుకుంటాడు. ఆయన నీకు రక్షణగా కేడంగా ఉంటాడు. ఆలస్యం చేయొద్దు. ఈ మాటలు నీ గురించే. ఎంతో దిగులు పడిపోయి కృంగి కుమిలిపోతున్న నీ గురించే ప్రభుల వారు మాట్లాడుతూ ఉన్నాడు. ఆలస్యం చేయొద్దు. వెళ్ళు, ప్రభు దగ్గర మోకాళ్ళ మీద నిలబడి కన్నీళ్లతో మొరపెట్టు. దేవుడు ఖచ్చితంగా నిన్ను ఆదుకుంటాడు. నీ కొరకు ప్రార్థన చేస్తాను. కళ్ళు మూసుకుందాం. మహాపరిశుద్ధుడైన దేవ, సర్వాధికారి అయిన తండ్రి, నీ ఉన్నతమైన నీ బలము కలిగిన తండ్రి నామమును బట్టి నీకు స్తోత్రాలు. అన్ని నామముల కంటే శ్రేష్టమైన నామం, రక్షణ కలిగించే నామం, మీ శ్రేష్టమైన నామమును బట్టి నిన్ను కీర్తించి మహిమపరుస్తున్నాను. ఈ ఉదయం ఎన్ని కుటుంబాలు, ఎంతమంది యవన బిడ్డలు తమ జీవితాలలో అయ్యో మేము చీకటిలో పడ్డాం, మా మార్గాలు చెడిపోయిన త్రోవల్లో నడుస్తూ ఉన్నాయి, మా జీవితాలు పాడైపోయాయని ఏడుస్తూ నీ పాదాల చెంత కన్నీరు కారుస్తున్నారు. దయచేసి రక్షణ కేడమైన నీ దక్షిణ హస్తం వారి వైపు చాపి వారిని నిలవబెట్టండి ప్రభా. చీకటిలో ఉన్నటువంటి వారి దీపాన్ని వెలిగించండి. వారి జీవితంలో ఆవరించిన చీకటిని వెలుగుగా చేయండి స్వామి. మీరు మాట తప్పే దేవుడు కాదు, మహిమగల దేవుడు. దయచేసి ఈ విషయంలో ప్రతి బిడ్డలో ఒక గొప్ప కార్యం జరిగించుమని, యేసు ప్రభువా, వారు పోగొట్టుకున్నవన్నీ కూడా దయచేసి తిరిగి దయచేయండి. వారి ఆనందం, వారి సంతోషం, వారికి నెమ్మది, వారి సమాధానం, వారి ఆర్థిక స్తోమత ప్రతి ఒక్కటి మీరు తిరిగి వారికి దయచేయమని మీ బంగారు పాదాల చెంత శిరస్సు వంచి నమస్కరిస్తున్నాను, వేడుకుంటున్నాను. ఇప్పుడే మీరు వారి జీవితాల్లో గొప్ప శాంతి సమాధానము దయచేసి మీరు వారి వైపు రక్షణ కేడెము అనే నీ దక్షిణ హస్తము చాపారని గురుతుగా మీరు కార్యాలు జరిగించినందుకే స్తోత్రాలు. సమస్త ఘనత మహిమలు మీకే. యేసు ప్రభుల వారి నామంలో ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్. దేవుడు మిమ్మల్ని దీవించుగాక. ఆయన కృప మీకు తోడుగా ఉండునుగాక. మీరు కింద చూస్తూ ఉంటే మీ ప్రార్థన అవసరతలు రాయొచ్చు. ఆ తరువాత కింద యూట్యూబ్ కానీ, వాట్సాప్ కానీ, ఇన్స్టాగ్రామ్ కానీ, ట్విట్టర్ కానీ, దేనిలో మీరు జాయిన్ అవుతారో జాయిన్ అవ్వచ్చు.
ప్రతిరోజు వాక్యాలు మీకు అందించబడతాయి. మీరు బలపరచబడుతూ అనేకుల్ని బలపరచటానికి మీ సహకారాన్ని అందించాలి. దయచేసి మరలా చెప్తున్నాను, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోనండి. దేవుడు మిమ్మల్ని అత్యధికంగా దీవించునుగాక. ఆమెన్. ఆమెన్.